హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మనస. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంట్రోల్ పోర్షన్ ఎలా చేసుకోవచ్చు అంటారు? ఓకే. పోర్షన్ కంట్రోల్. సో చాలా మంది దీన్ని ఒక హార్డ్ వర్క్‌గా చూస్తూ ఉంటారు వెయిట్ అవును. లాస్ అవ్వాలనుకుని. సో పోర్షన్ కంట్రోల్‌లో నేను ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటి అంటే సో ఒక పిడికెడు అన్నం మన చేతి లేకపోతే కప్స్ కూడా మెజర్‌మెంట్ పెట్టుకోవచ్చు. కప్స్ అనగానే పెద్ద కప్స్ కాదు. చిన్న కప్ మనకు ఇంట్లో ఐస్ క్రీమ్ కప్స్ లాగా అలా ఉంటాయి కదా! చిన్న కప్ మెజర్‌మెంట్ తీసుకొని ఆ కప్పు అన్నం ఒక 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 కప్పుడు అన్నం. అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వెజిటబుల్స్. అదే కప్పుతో 1 కప్ ఆఫ్ దాల్ అలా తీసుకుంటే ఇక్కడ ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ ఇలా బ్యాలెన్స్ అయిపోతాయి. లేదు మేము కప్స్ మెజర్‌మెంట్ కూడా కష్టంగా ఉంది అంటే దే కెన్ మేక్ హ్యాండ్‌తోనే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఒక పిడికెడు అన్నం, 2 పిడికెళ్ళ వెజిటబుల్ కర్రీ అండ్ ఒక పిడికెడు ప్రోటీన్ అంటే ఒక పప్పు అలా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కూడా బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. ఇంకా ప్రోటీన్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనసు. సో లైక్ పన్నీర్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, మనకు దాల్ కావచ్చు. దాల్ అయితే కప్ మెజర్‌మెంట్ తీసుకోవచ్చు. బట్ ఎగ్స్ అయితే 2 బాయిల్డ్ ఎగ్స్. చికెన్ అయితే 120 గ్రామ్స్. ఇదొక్కటి మాత్రం మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈవెన్ పన్నీర్‌లో కూడా ఫ్యాట్ ఎక్కువుంటుంది, క్యాలరీస్ ఎక్కువుంటాయి. ప్రోటీన్ అవును. వస్తుంది. బట్ ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువుంటాయి కాబట్టి పన్నీర్ ఒక 40-50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చు. ఇదొక్కటి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంత తీసుకున్నా నో ప్రాబ్లమ్. రైస్ క్వాంటిటీ మాత్రం తగ్గించేసేయాలి. అంటే మీన్స్ కార్బ్స్ క్వాంటిటీ. ఇలా పోర్షన్ కంట్రోల్ చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పింది లంచ్ టైమ్‌లోనా? లేదంటే డిన్నర్ టైమ్‌లోనా? లంచ్ అండ్ డిన్నర్. ఓకే. సపోజ్ మార్నింగ్ టైమ్‌లో మేడం? మార్నింగ్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఈజీగా చెప్తాను. సపోజ్ మార్నింగ్ మన సౌత్ ఇండియన్స్ తీసుకునేది ఇడ్లీ, దోస, చపాతీ అవును. ఈ 3 ఇట్లలో ఏదైనా ఒక ఆప్షన్ తీసుకుంటారు. లేకపోతే పెసరట్టు ఇలా తీసుకుంటారు. అవును. ఎవరైతే పెసరట్టు తీసుకుంటున్నారో విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే పెసర్లలో మనకు ప్రోటీన్ అనేది దొరుకుతుందనమాట. ఒకవేళ ఇడ్లీ తీసుకున్న వాళ్ళైతే ఇడ్లీ 2 ఇడ్లీసే తీసుకోవాలి. యూజువల్‌గా వి టేక్ 4 ఇడ్లీస్ విత్ లాట్ ఆఫ్ చట్నీ. సో దానికి బదులుగా వాళ్ళు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అనంటే 2 ఇడ్లీస్ తీసుకొని దాంతో పాటు కోకోనట్ చట్నీ హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి. కోకోనట్ చట్నీ పల్లీ చట్నీ కాకుండా కోకోనట్ చట్నీ ప్రిఫర్ చేయాలి. దాంతో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ కోసం వెజిటబుల్ సాంబార్. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని వెజిటబుల్ సాంబార్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు హెల్తీ ఫ్యాట్స్ అయితుంది, ఫైబర్ వచ్చేస్తుంది, ప్రోటీన్ వచ్చేస్తుంది అండ్ ఇడ్లీ మనకు కార్బ్స్ వచ్చేస్తాయి. ఇలా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద లంచ్. లంచ్‌కి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు ఒక కప్పు రైస్ పెట్టుకుంటే 2 కప్పుల వెజిటబుల్స్ ఉండాలి. ఇంకో కప్పు మనకు ప్రోటీన్ పోర్షన్ అనేది ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు ద డిన్నర్. చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారు, అమ్మో! డిన్నర్‌లో రైస్ తీసుకోకూడదు, లావైపోతున్నాము. రైస్‌కి బదులుగా చపాతీస్ తింటామని చెప్పేసి, ఒకవేళ ఒక కప్పడి రైస్ బదులుగా 2, 3 చపాతీలు తింటే యూజ్ ఏమి ఉండదండి. ఓకే. ఎందుకంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇది కార్బోహైడ్రేటే, అది కార్బోహైడ్రేటే కదా! అవును. సో మనం ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది పోర్షన్‌ని. సో ఇక్కడ కప్పు రైస్ తీసుకుంటున్నారంటే ఇక్కడ 1 చపాతీ తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువ తింటూ దాంతో పాటు ప్రోటీన్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ అలా మనం పెట్టుకుంటే బెస్ట్‌గానే ఉంటుంది. ఎగ్స్ లేకపోతే చికెన్ బ్రెస్ట్, స్కిన్‌లెస్, బోన్‌లెస్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి చికెన్. సో ఒక 100, 120 గ్రామ్స్ చికెన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెస్ట్. ఇలా ప్రతి మీల్‌ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకోవాలి. యావరేజ్‌గా ఒక అడల్ట్ వుమెన్ కానీ, మెన్ కానీ పర్ డే 350-450 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే 450 ఓకే. గ్రామ్స్ అంటే హాఫ్ కేజీకి 50 గ్రామ్స్ తక్కువ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి. పచ్చి కూరగాయలే తినాలని ఏం లేదు. మంచిగా కుక్ చేసుకొని కర్రీలాగా చేసుకుంటే మన బాడీకి అందాల్సిన ఫైబర్ అనేది అందుతుందనమాట. అంటే స్పైసీ విషయంలో ఎలా చేయాలి మేడం? అంటే కొంతమంది చప్పచప్పగా తినలేరు గదా! ఎప్పుడో యెస్. ఒక్కసారైనా స్పైసీగా తినాలనిపిస్తది రెస్టారెంట్‌లకెళ్ళి ఎగ్జాక్ట్‌లీ. అట్లా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? సో స్పైసీగా తినాలి అని అనిపిస్తే దే కెన్ గో ఫర్ లిటిల్ ఆయిల్ అండ్ నార్మల్‌గా వెజిటబుల్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసి మనం కారం, ఉప్పు వేసుకోవచ్చు. బట్ కొంతమందేంటంటే వాటర్ ఏసి కర్రీ చేస్తూ ఉంటారు. వాటర్, అవును. టమాటాలేసేసి గ్రేవీ ఎక్కువ చేస్తూ ఉంటారు. అవును. గ్రేవీ లేకపోతే వాళ్ళు తినలేరు కూడా. అవును. సో అలాంటి వాళ్ళు గ్రేవీ తక్కువ చేసేసుకోవాలి. వెజిటబుల్ ఆ ఫైబర్ పీచు పదార్థం అనేది ఎక్కువుండాలి. అంటే ఏ వెజిటబుల్ అయినా కావచ్చు. క్లస్టర్ బీన్స్, లేడీస్ ఫింగర్ కావచ్చు, బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్ ఇవన్నీ ఏంటంటే మనకు వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. సో క్వాంటిటీ అనేది మన కర్రీ కారంగానైనా చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఏంటంటే లైక్ గ్రేవీ తక్కువ చేసేసి కొంచెం దగ్గరగా చేసుకుంటే కర్రీ చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఫైబర్ బాగా తీసుకోవచ్చు.
ఓకే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ డైట్ తోనే వెయిట్ లాస్ అవ్వొచ్చంటారా? ఇట్స్ షార్ట్ టర్మ్ గోల్. ఎప్పుడైనా సరే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఓకే. అంటే తగ్గామా మళ్ళీ వెయిట్ అనేది బ్యాక్ రాకూడదు. అవును. అంతేకాని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఒక 10 కేజీలు తగ్గాను. మళ్ళీ స్టాప్ చేయగానే నా వెయిట్ అంతా బ్యాక్ వచ్చేసింది అంటారు. మళ్ళీ జిమ్‌కెళ్ళాను. నేను 3 మంత్స్ చేశాను. మళ్ళీ వెయిట్ అంతా బ్యాక్ వచ్చేసింది. ఇలా ఎప్పుడు మనం ప్లాన్ చేసుకోవద్దు. చేస్తున్నాము అంటే ఒక 10, 15 కేజీలు తగ్గామా మళ్ళీ వెయిట్ అనేది బ్యాక్ రాకుండా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ బ్యాలెన్స్డ్ మీల్, క్యాలరీ డెఫిసిట్. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. అందులోనే మేము 90 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. అదైనా చూస్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఏం చేస్తామంటే యూజువల్‌గా పోర్షన్ కంట్రోల్, బ్యాలెన్స్డ్ మీల్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్‌తోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళ బాడీలో వైటమిన్, మినరల్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారు? అసలు రీజన్ ఏంటి? అన్‌హెల్తీ లైఫ్ స్టైలా? లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా? డయాబెటీస్ ఏమైనా వచ్చిందా? అసలు రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అనేది క్రాస్ చెక్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి అక్కడి నుంచి మనం రూట్ కాజ్ తెలుసుకొని దాని ప్రకారంగా మనం గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట.